మీకు ఈ విషయం మీతో చెప్పలేదు కానీ నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. మత ప్రచార కార్యక్రమాలు ఎంతవరకు అవసరం అని మీరు భావిస్తున్నారు? ఈ దేశంలో ఇతర మతాలు ప్రచారాలు అవి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళంతా మనకే పుట్టారు కాబట్టి. డొక్కా సీతమ్మకి అది లేదు. సో ఆవిడ డొక్కలు చూసింది. గోకుల్ చాట్లో బాంబులు వేసిన పోరంబో కెదవలకి మా మతానికి సంబంధం లేదని చెప్పండి ఎవరన్నా ముస్లింని. నేను సాష్టాంగం చేస్తా. ఎగ్జామ్కి వస్తే ఎగ్జామ్కి దీనికి ఏమన్నా అడ్డం ఉందా? తెలుతాడు తీసేయాలి, ముక్కు పొడ కట్ చేయాలి, చెవులు తీసేసి, అంటే అది ఒక విధవలా తయారు చేసే విధవ సిస్టమ్. ఈజీగా స్లిప్పులు టెక్స్ట్ బుక్లు కూడా దాచుకోవడానికి అవకాశం ఉండేది ఏంటి? బురక. అది తీయలేదు. ఇస్కాన్ని మీరు విడిచిపెట్టారని ఆ నిర్ణయం మీరు వ్యక్తిగతమా? హైలైట్. నమస్కారం అండి. ఈరోజు మనతో ఉన్న అతిథి తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ ప్రచారకుడిగా, భగవద్గీత బోధకుడిగా, సామాజిక ఆధ్యాత్మిక అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాలతో విస్తృత చర్చకు దారితీసిన వ్యక్తి. వేలాది మంది యువతలో ధర్మం, సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఆయన పాత్రను ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు విశేషంగా గుర్తిస్తారు. అలాంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఈరోజు మన సత్యశోధన స్టూడియోలో ఓ సుదీర్ఘ నిష్పాక్షిక ఆలోచనాత్మక సంభాషణ వారితో జరపబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం. ఇంత ముందుగా చెప్పినట్లుగా మీ అనుచరులైతేనేంటి లేదా మన తెలుగు ప్రజలైతేనేమిటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే హిందూ ధర్మ ప్రచారకుడిగా లేదా భగవద్గీత బోధకులుగా మిమ్మల్ని సంబోధిస్తారు గురుజీ. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అసలు మిమ్మల్ని ఈ సమాజం ఏమని పిలవడానికి మీరు ఇష్టపడతారు? ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శారదామాయి की जय, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి की जय, శ్రీ భద్రకాళి మాయి की जय, శ్రీ సీతారామచంద్రమూర్తి భగవాన్ की जय. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఎలా పిలవాలా? సంస్కృతంలో నాలాంటి వాళ్ళని సాధు అని పిలవాలి. కానీ నేను ఎప్పుడైనా ప్రసాదు అనే వ్యక్తి కనబడితే సరదాగా చెప్తాను, నేను సాధు, నువ్వు ప్రసాదు, తేడా వస్తే జాదు, నాకు అందుకని రాదు. కాబట్టి ఐఎమ్ నాట్ ఆల్వేస్ రిమైన్ సాధు, బట్ ఆఫ్ కోర్స్ ఇంకా లోకంలో స్వామీజీగా, గురూజీగా, రాధాజీగా ఎలా పిలిచినా అది నాకు పెద్ద విషయం కాదు. ఎవరికైనా కోపం వస్తుంది, గొర్రెలు లాంటి వాళ్ళకి, వాళ్ళు గుండు అని పిలకాన్ని కూడా పిలుస్తారు, వారి వికారం ద్వారా లకారం కూడా పిలుస్తారు. కానీ నేను భగవద్గీతను అనుసరిస్తాను కాబట్టి నన్ను మెచ్చుకున్నవాడు, తిట్టినవాడు అందరూ ఒకటి. ఎవ్వరు నాకు శత్రువులు కాదు, ఎవ్వరు మిత్రులు. నమే ద్వేష్యస్తి నా ప్రియా, భగవద్గీతలో చెప్పినట్టు. కాబట్టి తుల్యనింద స్థుతిర్భవన్, పర్వాలేదు, చెల్తాయి. గురుజీ, మీ బాల్యం గురించి క్లుప్తంగా చెప్పగలరా గురుజీ? అందరిలాగే బాల్యం, కాకపోతే నాకు పుస్తకాల పిచ్చ ఉంది కాబట్టి మీ ముందున్నాను అంతే. ఇప్పటికీ చదవడం అనేది నాకు ఒక వ్యసనం. ఆ చదవడం అనేది లైబ్రరీలో మెంబర్షిప్ కట్టి 10 రూపాయలు ఎంతో బుక్కులు తెచ్చుకుని చదవడం, మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఇచ్చేయడం. ఇవి చాలవు కాబట్టి పేపర్లు చదవడం, అవి చాలవు కాబట్టి పాత మ్యాగజైన్లు, కొత్త మ్యాగజైన్లు చదవడం, మళ్ళీ అందులో నచ్చినవి వింతలు విశేషాలు కట్ చేయడం, అవి పెద్ద కట్టలు చేయడం. ఇలా చదవడం అనే పిచ్చ ఉండడం వల్ల నాన్నగారు ఏదైనా డబ్బులు ఇచ్చి ఏదైనా పని చెప్తే అందులో కొన్ని డబ్బులు పుస్తకాలకి, విశాలానంద బుక్ ఫెస్టివల్ లేదా పుస్తక సంగ్రహాలయము అంతే కొన్నాయి. మీ విద్యాభ్యాసం ఏంటిది గురుగారు? మీరు సాధారణ విద్య. కానీ నేను ఈ 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేయాల్సి. ఎందుకంటే నేను అప్పటికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాకు ఒక ప్రచారక్ గారు పరిచయం అవడం, తద్వారా నేను పూర్ణ సమయం ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం. తర్వాత అయోధ్య ఉద్యమం 92 కరసేవ, మీకు ఐడియా ఉంటుంది. ఆ సమయంలో కరసేవలో పాల్గొనడం,
ఇప్పుడు కొత్త రామాలయం వచ్చింది కదా, ఆ స్థలంలో ఒక తాత్కాలిక రామాలయం 28 సంవత్సరాలు 29 ఏళ్ళు ఉంది. అది ఆ తాత్కాలిక రామాలయం మా చేతుల్లో, మా చేతులు కూడా ఉన్నాయి. అది సంగతి. ఆ తర్వాత కాలంలో ఇంకా పుస్తకాలు చదవడం అనేటువంటి ఈ వ్యసనమే ఉండడం వలన శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఒక పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. నిన్న కూడా వాగ్దేవిలో మన పిల్లలతో స్టూడెంట్స్తో చెప్పాను కదా, ఆ పుస్తకం నన్ను ఆలోచనలో పడేసింది. జీవితం అంటే సినిమాలో, షికారో, బైకో, లేకపోతే కారో, మంచి బట్టలో, ఇవి కాదు. జీవితం అంటే లోపలికి తిరగడం, లోకంలో తిరగడం కాదు. ఇది మొదటి జన్మ కాదు, ఇలా కోట్ల జన్మలు మనం ఎత్తాం కాబట్టి మనం ఇంకా వీటిని విడిచిపెట్టాలి. ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి మనస్సు ఒక 20 ఏళ్ళ పైన ప్రపంచంలో ఉంది కదా, కాబట్టి ఇంకొన్నాళ్ళు ఆగి వెళ్దాంలే అనేటువంటి గోడ మీద పిల్లలా ఉన్నాం. అప్పుడు ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డివోటీ సత్యగోపినాథ్ దాస్ గారు దాన్ని పటాపంచలు చేశారు. ఫుల్ టైం ఇస్కాన్ డివోటీ అయిపోయింది. దట్స్ ఇట్. ఎప్పుడైనా మీకు అనిపించిందా, రెగ్యులర్ మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నేను ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉన్నటువంటి లైఫ్కి దూరంగా అవుతున్నాను అప్పుడు ఎప్పుడైనా మీకు ఆ బాధ కలిగి? నో. నేను బాధపడుతుంటాను, అయ్యో వాళ్ళు ఏడుస్తున్నారు అని. ఎందుకంటే నేను ఒక్కనే హ్యాపీగా ఉన్నాను, అందరూ లేరు. అది నా ఏడుపు. నీ బాధ ఏంటి రాధా అంటే ఇది నా బాధ. నేను హ్యాపీగా ఉన్నాను కదా. ఉదాహరణకి నిన్న మీరు చూశారు, నేను అంత పెద్ద లెక్చర్ ఇచ్చాను. ఆ లెక్చర్ ముందు ఇంత మిక్చర్ తిన్నాను. భోజనం అయ్యేసరికి 5 అయింది. ఇవాళ భోజనం లేదు, రేపు భోజనం. మళ్ళీ పొద్దున కోర్టుకి వెళ్ళి వాళ్ళందరూ చెప్పొచ్చాను. తెల్లవారుజాము ఇస్కాన్కి వెళ్ళి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో చోటకి వెళ్తా. జాయ్ఫుల్గా లేకపోతే ఇలా అవుతుందా? 3 సార్లు తింటారు మామూలుగా కదా, మళ్ళీ స్నాక్స్ తింటారు. అంటే నేను కూడా 30 ఏళ్ళ క్రితం అలా ఉన్నాను. కానీ మా స్నేహితులు ఇంకొకళ్ళు ఎవరిని చూసినా అయ్యో వాళ్ళు పైనే బాగున్నట్టుగా ఉన్నారు, ఆనందంగా లేరు కదా. ఓ స్నేహితుడు పెద్ద డూప్లెక్స్ హౌస్, లోపల మెట్లు ఉండేదాన్ని డూప్లెక్స్ అంటారా, వాడికి 2 కార్లు, 2 పిల్లలు. వాడు ఎప్పుడో ఫోన్ చేసి నేను పర్లేకపోతున్నాను, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు. ఎందుకు అన్న, ఈ టార్చరు ఆఫీసరు అది ఇది అన్నాడు. ఓ క్యాబ్ కొనుక్కోరా అన్న, ఎప్పుడు కాదు స్విచ్ ఆఫ్ చేసి పడుకోవచ్చు అని. అంటే ఈ విషయం ఏంటంటే కేవలం సంపాదన అంటే కేవలం కనబడేది కాకూడదు, అది కూడా కావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఎక్విప్మెంట్ ఇవి లేకపోతే ఏం చేస్తారు? నన్ను తీసుకురావడం కారు వాడేదా? అవునా? అవన్నీ ఈ బల్లని ఇప్పుడు ఏదో చేతులు పెట్టుకున్నాం, లేకపోతే ఇంకో వస్తువు పెట్టాం. కానీ బల్ల మీద మనం ప్రేమ పెంచుకోకూడదు. బల్ల మీద ఎలా అయితే ప్రేమ పెంచుకోకూడదో, కుర్చీ మీద, ఓ బైక్ మీద, అలా ఈ బాడీ మీద కూడా ప్రేమ పెంచుకోకూడదు. ఓకే గురుగారు, మీ భావజాలానికి మీ కుటుంబ వాతావరణ ప్రభావం ఏమైనా? దండిగా. ఎట్లా ఉంది? అలాగే పెరిగాం కాబట్టి రోజు పూజలు, లేకపోతే యాత్రలు వినడం బాల్యం నుంచి. ఇప్పుడు టీవీ, సెల్ ఫోన్ ఉంది, పూర్వం వినడమేగా. ఒక హరికథ కావచ్చు, ఒక బుర్రకథ కావచ్చు, నాన్న చెప్పేవి కావచ్చు, నాన్నమ్మ చెప్పేవి కావచ్చు, మామయ్య చెప్పేవి కావచ్చు, వినడం అనేది దండిగా ఉండేది. ఇప్పుడు వినేవాళ్ళు లేరుగా, తినేవాళ్ళు ఉన్నారు. గురుజీ, సాధారణ జీవితం నుండి ధార్మిక ప్రచారకుడిగా మారాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? మీరు ఎలా అడగాలంటే సాధారణ జీవితం నుంచి సాధు జీవితానికి ఎప్పుడు మారాలి సరదాగా. మీకు చెప్పాను కదా, మీకు ఈ విషయం మీతో చెప్పలేదు కానీ నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా తోలుతాను, నాకు బుల్లెట్ ఉంది. ఇప్పుడు ఏదైనా రైలు చేస్తే బుల్లెటే తోలుతాను. సరే తెలుసు కదా. అలాంటి ఇచ్చ బండి తోలడం అదొక పిచ్చ ఇచ్చ. కారు మా నాన్నని తినేసేవాడిని, కారు కొనని. అలాంటి భావజాలం ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ఆత్మసాక్షాత్కార శాస్త్రం ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను 97లో చదివాను ఆ పుస్తకం. ఇప్పుడు కూడా మీరు కావాలంటే బుక్ దాన్ని 12 పేజీలు ఏముంది, 22 పేజీలు ఉందని చెప్తా. అంత బాగుంటుంది, చాలా బాగా మంచి తెలుగులో అనువాదం. ప్రభుపాదుల వారి యొక్క భావం అందులో ద్యోతకమైంది. నాకు అర్థమైంది, ఓ లైఫ్ అంటే అసలు జనాలు అనుకునే ఇది కాదు.
లైఫ్ లోపల ఉంది, లైఫ్ లోపల ఉంది, బయట కాదు. ముఖ్యంగా మీరు గురుగారు కృష్ణ చైతన్య భక్తి మార్గ సాధకులుగా ఉన్నారని విన్నాము. ఇస్కాన్లో చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి? అతి ముఖ్యమైనది పుస్తకమే. ఈ పుస్తకాల ప్రభావం చేతే ఒక పుస్తకం చదివి ఇంకో పుస్తకానికి వెళ్ళి ఇంకొన్ని పుస్తకాలు చదివి నాతో నేను ఒక 80-90% కన్విన్స్ అయ్యాను. కానీ ఇంకో 10% ఈ బైకులు లైకులు మీద ఉంది. భాగవతంలో భగవంతుడు చెప్పినట్లుగా ఎవరైతే నా వైపు ఒక అడుగు వేస్తారో వాళ్ళ వైపు 10 అడుగులు వేస్తాను. అంతా అలా క్లియర్ అయిపోయింది అంతే. గురుగారు ఇస్కాన్లో ప్రధానంగా వినిపించే శ్రీకృష్ణ చైతన్య మార్గం అంటే ఏమిటి? ఆ సాధన యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటి? కృష్ణ కాన్షియస్నెస్. చైతన్యం అంటే ఏంటి అసలు? చైతన్యం అంటే మనం అంటే పొట్టి పొడుగు తెలుపు నలుపు మేడ కారు ఇది కాదు. మనం రాత్రి నిద్రపోతాం కదా, అప్పుడు ఎవరు? స్కూల్ డైరెక్టర్వా, యాక్టర్వా, హీరోయిన్వా, తెల్లనా నల్లనా పొడుగునా పొట్టినా నువ్వేమిటి అసలు? అన్నీ లేవు. నువ్వు నీతో నిద్రపోయావు, అది నువ్వు. ఆ నువ్వు తెలియక ఈ కొవ్వునే లవ్ చేస్తున్నావు. ఇది మనమని, ఇది మనం కాదు. అందుకని సాధన చేస్తే కృష్ణ చైతన్య సాధన మీన్స్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీసింగ్. అంటే ఏ పని చేసినా ఉదాహరణకి ఇప్పుడు నేను వస్తూ చూస్తే కదా కృష్ణార్పణం, మధ్యాహ్నం ఈ ఏకాదశి ప్రసాదం తీసుకున్నాం, అది కృష్ణుడికి అర్పించింది అంటే నువ్వు ఏ పని చేసినా అర్పణ బుద్ధితో, కృష్ణార్పణ బుద్ధితో చేయి. మంచినీళ్ళు తాగుతాం, రుచి వస్తుందా? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో అండ్ ద టేస్ట్ ఆఫ్ ద వాటర్ అన్నాడు కృష్ణుడు. అది అంటే మన మనస్సుని లోపల ఏం చేసినా ఏది మనం పట్టుకోకుండా ఉండగలిగితే ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే అది కృష్ణ చైతన్య సాధన. ఓకే గురుగారు, భగవద్గీతలో బోధించే భక్తి మార్గ సాధనకు అలాగే శ్రీకృష్ణ చైతన్య భక్తి మార్గ సాధనకు ఏదైనా భావ వైరుధ్యం ఉన్నదా? అసలు భగవద్గీతలోదే కదా, భగవద్గీతలోదే కృష్ణ చైతన్య సాధన. ఇంకా వ్యత్యాసం ఏముంటుంది? మీరు మీ అబ్బాయి చేత నాన్న అని పిలవబడిన, డాడీ అని పిలవబడిన వ్యత్యాసం ఏం లేదు. వాడి ఎఫెక్షన్ అదే, మీ ఎఫెక్షన్ అదే. అలా కృష్ణ చైతన్య సాధన అనేది భగవద్గీతలో భాగవతంలో ఉన్నదే చెప్పారు. ఇంకా విడిగా ఏం లేదు. కృష్ణుడు చెప్తాడు మీకు. ఇంకా అంటే మీరు పట్టుకున్నారు కాబట్టి చెప్తున్నా. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మన్మనా నీ మనస్సు నాకి, మద్భక్తో నా భక్తుడుగా, నమస్కురు నమస్కారం చేయి. ఇలా ప్రతి జాన ఎప్పుడూ చేస్తూ ఉండు. అప్పుడు నువ్వు నా భక్తుడు అవుతావు. అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు అంటాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా ప్రణామం చేశాను, ఆరతి ఇచ్చాను. మన మనస్సుని అలా ఉంచడమే కృష్ణ చైతన్య సాధన. మరొక విషయం, సాధారణంగా ఎవరైనా కాలం చేసినప్పుడు గురుగారు ఈ అంతర్క్రియాల సమయంలో భగవద్గీతను వినిపించడం జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఇది ఎంతలా మారిందంటే భగవద్గీత వింటే ఆ ప్రాంతంలో ఎవరైనా మన్నించారనేటటువంటి అనుమానం కలిగి అంతగా ఈ యొక్క పద్ధతి అమల్లో ఉంది అంతటా. దీనిపై మీ స్పందన ఏంటి? చాలాసార్లు చెప్పాను, ఆయన చెప్తాను. భగవద్గీత శవాలకు కాదు, మనుషులకి. వాడికి బాల్యం నుంచి భగవద్గీత వినిపిస్తే వాడి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ కూడా బాగుంటుంది. కానీ శవాల దగ్గర ఎందుకు అది కదా? అది అలవాటు చేశారు. అలా దాన్ని డైవర్ట్ చేయడానికి అలా అలవాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఒక ఆడపిల్ల బొట్టు పెట్టుకోవాలి, అది భారతీయ సంస్కృతి. కానీ ఎలా ట్యూనప్ చేశారంటే ఏంటిది, అది ఏదో సిగ్గుపడే విషయంలో. ఇంకా రబ్బిష్ విషయం ఏంటంటే తెలంగాణ ఆర్ కర్ణాటక ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్కి వస్తే ఎగ్జామ్కి దీనికి ఏమన్నా అడ్డం ఉందా? ఇందులో ఏమన్నా స్లిప్లు పెట్టగలమా? పెట్టలేం కదా. ఇది కట్ చేస్తాడు, పుస్తెలతాడు తీసేయాలి, ముక్కు కూడా కట్ చేయాలి, చెవులు తీసేసి. అంటే అది ఒక విధవలా తయారు చేసే విధవ సిస్టమ్. ఈజీగా స్లిప్పులు, టెక్స్ట్ బుక్లు కూడా దాచుకోవడానికి అవకాశం ఉండేది ఏంటి? బురక, అది తీయడు. మీకు ఉదాహరణ చెప్తున్నా. అటువంటి చవట సిస్టంలో
ట్యూనప్ చేశారు. అలా భగవద్గీత పూర్వం నుంచి వింటూ ఉంటే అందులో ముఖ్యంగా ఘంటసాలదే మన మనస్సు అలా తేలిపోయేది. భజగోవిందం కావచ్చు, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయిని అద్వైతామృతవర్షిణి భగవతి. గురుగారు, ఇస్కాన్లో గడిపిన కాలంలో మీరు నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం ఏదైనా ఉందా? మన కాలం చాలా విలువైంది. ఈ కాలంలో మనం కలిసిపోతాం కాబట్టి బాగా వినాలి. బాగా వినేవాడు ఎప్పటికీ చెడిపోడు. అందుకని మై డే స్టార్ట్ విత్ హియరింగ్. నేను పొద్దున మాట్లాడను, మీకు తెలుసుగా, 9, 10, 11, 12 1 గంట అప్ టు లిమిట్ మాట్లాడను. మరి ఏం చేస్తాను? ఓ బాక్స్ పెట్టుకుని ప్రభుపాదుల వారిది లెక్చరో, కీర్తనో, తెలుగో, ఇంగ్లీషో వింటూ ఉంటాం. వింటే అది మనకి గొప్ప ప్రొటెక్షన్ అని నేను నేర్చుకున్నాను. ఇస్కాన్లో వినాలి. వింటే చెడిపోరండి ఎవరు చెడిపోరు. ఎవరు వింటున్నారు? అర్జునుడు భగవద్గీత విన్నాడు, పరీక్షిత్తు భాగవతం విన్నాడు, రాముడు యోగ వాసిష్టం విన్నాడు. మనమేం వింటున్నాం సార్? పూర్వం రేడియో, ఇప్పుడేమో సెల్ ఫోన్. అందుకే వినాలి. మీ పాత సినిమా పాండురంగడు, పాండురంగ మహత్యంలో చెబితే వింటివ గురు గురు వినకే చెడితిని శిష్య శిష్య నే వినకే చెడితిని శిష్య శిష్య. కాబట్టి వినాలి 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 వినాలి. గురుగారు, ఒక ఆధ్యాత్మిక వక్తగా సగటు మానవుడు భగవంతుని వద్ద ఏం కోరాలి, ఎలా కోరాలి? నేను చెప్పేదే ఉంది. ఈ నేలలో, ఈ కాకతీయ నగరంలో పుట్టినటువంటి, ఈ పరిసరంలో పుట్టినటువంటి పోతనామచ్చులు వారే చెప్పారుగా, నీ పాద కమల సేవయు నీ పాద అర్చకుల తోడినయ్యమున్ నితాంతాపారభూతదయున్ తాపసమందారమాకు దయసేయగదే. తెలుగులో చెప్పద్దు, తెలుగే అయినప్పటికీ నీ పాదాల సేవ, నీ పాదాలకి సేవ చేసే వారి యొక్క స్నేహం, అన్ని జీవుల పట్ల అపారమైనటువంటి దయ మాకు దయచేయగదే. మీరు కృష్ణ చైతన్య సాధన అంటే ఇందాక అడిగిన దానికి చాలా చెప్పచ్చు. అయినప్పటికీ ఉదాహరణకి అమెరికా పెద్ద పెద్ద బిల్డింగ్స్, రయ్యని వెళ్ళేటువంటి వాహనాలు, ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచానికి ఒక బివిల్డ్, యు గెట్ బివిల్డ్, కామన్ మ్యాన్ గెట్ బివిల్డ్. కానీ నా దృష్టిలో అమెరికా కూడా ఒక వైకుంఠం. ఎలా? ఎందుకంటే అక్కడ మా పెద్ద స్వామివారు శిల ప్రభుపాదుల వారు నడిచారు, అక్కడే ఇస్కాన్ ప్రారంభించారు, ఎన్నో రాశారు, ఎన్నో చేశారు, ఎన్నో దేవాలయాలు కట్టారు. కాబట్టి నాకు అమెరికా కూడా వైకుంఠం. ఈ భూమండలం అంతా. దీన్ని అన్నమయ్య భాషలో చెప్తే, కన్నులెదుటిదే ఘన వైకుంఠము, కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలచిన విజ్ఞానికిని పలికినదెల్లా పరమ మంత్రమే, తలచినదెల్లా తత్వరహస్యమే. అంతటా హరిని చూడగలగాలి. అది ఇస్కాన్ నేర్పిస్తుంది. అంతటా హరి చూస్తే ఇంకా హరి లేదు, వర్రి లేదు. జనానికి ఇప్పుడు ఏముంది? హరి లేడు కాబట్టి హరి ఉంది, వర్రి ఉంది. గురుగారు, ఇప్పుడు మీరన్న ఈ వర్రికి ఇప్పుడు నిత్యం ఈ మానసికంగా తరచుగా వేధించే మానసిక సమస్యలకు ఏదైనా పరిష్కార మార్గంగా ఏమైనా పవర్ఫుల్ సూత్రమో మంత్రం ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉందా? పెద్దలు ఇచ్చింది మనం ఇచ్చేదే ఉందండి.
ఎప్పుడో ఒకసారి సంపూర్ణేష్ బాబు సినిమా, అతను సింపుల్ పర్సన్ కదా, భలే అన్నాడు చాలా క్యాజువల్గా, మనం జీవించడం పెద్ద విషయం కాదు, మనం జీవించడం పెద్ద విషయం కాదు, ఆడిలా జీవించాలి ఈడిలా జీవించాలి అది పెద్ద విషయం. అప్పుడు కుటుంబాలు కూలిపోతుంటాయి. ఇప్పుడు మీ కారు చిన్న కారు, నిన్న వచ్చానా ఇవాళ వచ్చానా, మంచి కారుదే పెద్ద కారుదే అనలే. ఎందుకని? మనకు కాళ్ళు ఇచ్చాడు, మళ్ళీ దీని మీద కామెంట్లు ఏమిటి? చాలామందికి కాళ్ళే లేవు, మళ్ళీ పెద్ద కారు ఏమిటి? మనం ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి రాలేదు అనే స్పృహ ఉండాలి. అప్సెట్ ఎందుకు అవుతుందని చెప్పండి, ఆడికి అది ఉంది నాకు లేదు. అందుకని ఇవేం పెంచుకోకుండా ఉంటే స్ట్రెస్ ఉండదు, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండదు, ప్రశాంతంగా ఉండాలి. దీనికి పోయిన మీరు అడిగారు కాబట్టి చెప్తాను. భాగవతంలో ఒక పెట్ట, ఈ పెట్ట చిన్న మాంసం ముక్క పట్టుకుని వెళ్తుంది, పైన నీడ కనపడుతుంది, అది కొంచెం తిప్పి చూసింది ఒక గెద్ద, దానిపైన డేగ, దానిపైన ఇంకో గణబేరు ఉండవు. ఇదంతా ఈ ఫాలోయింగ్ ఏంటి? మన కింద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? ఈ ఫాలోయింగ్ కారణం ఏంటి? జస్ట్ పీస్ ఆఫ్ మీట్ దే వాంట్ టు మీట్. బికాస్ ఆఫ్ దిస్ మీట్ దే వాంట్ టు మీట్ అండ్ బీట్ అండ్ ఈట్. జస్ట్ లీవ్. అలా వదిలేసింది. జాయ్ఫుల్గా ఆ పక్కకు వెళ్ళిపోయింది, ఇవి ఈ పక్కకు పోయింది. ప్రపంచంలో ప్రాబ్లం అది. కొన్ని మీకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఓ కోతి బాగా అల్లరి చేస్తుంది, ఇంట్లోకి వస్తుంది, అన్నీ పాడు చేస్తుంది. యజమాని ఎలా పట్టుకోవాలి దీన్ని అనుకున్నాడు. పూర్వం మట్టి ఇల్లులు, మట్టి నేల, కొంచెం గొయ్యి తీసాడు, ఒక ఎత్తడి చెంబు అందులో పెట్టాడు, మూతి సన్నం, వేడివేడిగా శనగలు వేపు అందులో వేసాడు. మంచి స్మెల్ అవుతుంది, చేయి పెట్టింది, పట్టుకుంది, వీడు వచ్చాడు, అటు ఇటు తిరుగుతుంది, గిరా 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 గింగిరాలు తిరుగుతుంది. దొరికేసింది. దొరకకుండా ఉండొచ్చు. ఎప్పుడు? చెయ్యిలో ఏముంది? శనగలు వదిలేసి ఉంటే వెళ్ళిపోవచ్చు. ఎవరు బంధించారు దాన్ని? దాని ఆశ. మనిషిని కూడా అంతే. అందుకని ఏది పట్టుకోవాలి. నిన్న చూడండి, వాడెవడో మూర్ఖుడు, గోవాలో సముద్రం మధ్యలో రాళ్ళు ఉన్నాయి. అసలు అంతా ఎలా ఉంటారో మనుషులు. వాడు ఆడు కూర్చున్నాడు, కెరటాలు వచ్చినాయి, ఫోటోషూట్ కూర్చున్నాడు, కొట్టిపోయాడు. అంత బలుపు అవసరం. నేను ఏం చెప్తా అంటే, స్టేజ్ మీదకి ఎక్కుతారు సెల్ఫీలు అవి తీసుకోవడానికి, ఫోటోలో పడండి, కానీ మీ ఫోటోకి దండేసి అంత బాగా ఫోటో తీసుకోకండి. అంత మూర్ఖత్వం అండి. చిన్న లైఫ్, వీ హ్యావ్ టు అచీవ్ సో మచ్. దాని మీద ఏమి లేదు. హరే కృష్ణ మహామంత్రం గురించి ఏమైనా చెప్పగలరు? చాలా. అసలు ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం చాలా ప్రభావం చూపిస్తుంది. దాన్ని రుజువు కావాల్సి చూడండి. ప్రపంచం అంతా ప్రభుపద ఆయన ఏమి కోట్లు పట్టుకెళ్ళారు, నోట్లు పట్టుకెళ్ళారు, ప్రపంచాన్ని ఎలా జయించారు? దిస్ ద పవర్. ఓన్లీ హరే కృష్ణ మంత్రం. ఈ మంత్రాన్ని కానీ జపం చేస్తే ఇట్ క్లెన్స్ అవర్ హార్ట్. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపనం శేఖైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణ యొక్క సంకీర్తన లోకానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, హితాన్ని కలిగిస్తుంది. కాబట్టి హరే కృష్ణ మంత్రాన్ని ఎవరు జపం చేసినా వారి హృదయం శుభ్రమవుతుంది. శుభ్రమైపోయినటువంటి హృదయంతో అతడు ప్రపంచానికి మేలు చేస్తాడు తప్ప కీడు చేయడు. ఇప్పుడు ఇస్కాన్ చూడండి, కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టింది, ఇంకా పెడుతుంది. ఒక చిన్న ప్రశ్న గురుగారు, ఇస్కాన్ని మీరు విడిచిపెట్టారని 2004లో ఐ లెఫ్ట్. కరెక్ట్. ఆ నిర్ణయం మీరు వ్యక్తిగతమా, సిద్ధాంతపరంగానా, లేదా సంస్థాగత విభేదాల ఫలితం? విభేదాలు ఏం కాదు. నా స్వభావం కొంచెం వేగంగా ఉంటుంది కదా, నేను కొంచెం రాజీ పడలేను, గట్టిగా మాట్లాడతాను. కేవలం సాధువుగా కేవలం కృష్ణభక్తి ప్రచారం చేస్తే పర్వాలేదు. నేను చాలా విషయాల పట్ల స్పందన వ్యక్తం చేస్తాను. అలా చేసినప్పుడు
సంస్థకి ఇబ్బంది కాకూడదు కదా. అవునా? మన వలన మన్ని తీర్చిదిద్దిన, మనకి ఒక విలువ తెచ్చిన వారికి మనం ఇబ్బంది కలిగించుకోవాలి. కాబట్టి వాలంటీర్లీ ఐ లెఫ్ట్. ఇప్పుడు నా అభిప్రాయం ఎలా ఉంటుంది? బదకొడుతున్నానా? వై నాకు ఎటువంటి అమ్మో గురువుగారు ఏమన్నా అంటారేమో అలాంటి ఇంకా అదే గురువుగారికి ఇబ్బంది కలిగించడం అట్లాంటి స్థితి లేకుండా బయటకు వచ్చాను అంతే. ఇప్పుడు గురువుగారు పుట్టినరోజు ఎవ్రీ ఇయర్ వెళ్తాం, అనుబంధం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్లో ఉండవు అంతే. ఇవాళ మార్నింగ్ కూడా ఇస్కాన్కి వెళ్ళామా, మరి హారతి ఇచ్చామా, వాళ్ళు వెల్కమ్ చెప్పారా, ఎక్కడైనా. ఓకే గురుగారు, ఇస్కాన్ విడిచిన తర్వాత మీ ఆధ్యాత్మిక దృక్పథంలో వచ్చిన ప్రధాన మార్పులు ఏమిటి? ప్రస్తుతం ఇస్కాన్తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి ఇప్పటికీ? మీకు అదే ఆధ్యాత్మిక సంబంధం అంతే, అది ఏ ఇస్కాన్కి వెళ్ళినా ఆ ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటుంది. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక చోట ఉండలేని పరిస్థితి. అక్కడైతే చాలా సిస్టమేటిక్గా అన్ని వ్యవస్థలు ఉంటాయి. సో ఇలా విడిగా ఉన్నప్పుడు అవస్థలు ఉంటాయి. కానీ నాకున్న నాలెడ్జ్లో ఇస్కాన్లోకి వెళ్ళిన ఏ డివోటీస్ కానీ ఎవరైనా కూడా అందులో ఏంటంటే అంతా ఒకే పద్ధతిలో ఒకే క్రమశిక్షణకు అలవాటు అవుతుంటారు. దాంట్లో రాధా మనోహర్ దాస్ గారు ఎందుకింత ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే జస్ట్ ఆ ఐడియాలజీకి అడిక్ట్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఫాలో కావడం, మాట్లాడడంలో కానీ ప్రవర్తనలో కానీ అన్నీ అట్లే ఉన్నాయి. కానీ అదేదో రాధా మనోహర్ దాస్ గారి విషయానికి వచ్చేసరికి కొంచెం ఆ డిఫరెన్స్ బాగా కనబడుతుంది. ఎందువల్ల ఇది వ్యక్తిగత అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు స్వభావం దుర్తిక్రమం. నా స్వభావం రజోగుణంతో కూడి ఉంటుంది. నేను ఎంత సత్వగుణంతో ఉన్నప్పటికీ కూడా ఏదైనా తేడా వస్తే అది బదులైపోతుంది. సో కాబట్టి నేను 1997 నుంచి 2004 దాకా ఇస్కాన్లో ఉన్నాను. నాకు భక్తులందరితో సత్సంబంధాలు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి. తిరుపతి నేను ఇప్పుడు కూడా వాళ్ళతో టచ్లో ఉంటాను, మాట్లాడుతుంటాను, వెళ్తుంటాను. అయితే అక్కడ ఆ సిద్ధాంతమే నేను ఫాలో అవుతాను కదా. తిలకమైన, కంఠమాలైనా, జపమైన, ఉపవాసమైన. మరి నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉల్లిపాయలు తినలేదు, కాఫీ లేదు, టీ లేదు. అవే నియమాలు, అవే కట్టుబాట్లు. బట్ నేను బయట ఉన్నాను అంతే. అంటే ఎందుకున్నా అంటే నేను స్పందించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను కూడా హ్యాపీగా మూలుండి దాన్ని జపం చేసుకుని నేను చదువుకుని ఐ కెన్ కంటిన్యూ. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన పరిజ్ఞానము, విషయ జ్ఞానము, ముఖ్యంగా నా ధైర్యము, వీటిని కేవలం నా స్వార్థానికి వాడేయకూడదు కదా. ఐ షుడ్ ఎడ్యుకేట్ సమ్వన్ త్రూ preaching and my dearness. I must. గురుగారు, వేరే ఏ మతానికి లేనటువంటి ఒక నెగిటివ్, ఒక డ్రాబ్యాక్ పెద్దది ఏంటంటే దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ నుంచి మనం తప్పించుకోలేకపోతూ ఉన్నాం. ఆ సమస్య ఎట్లా, దీనికి పరిష్కారం ఏదైనా ఉన్నదా? ఇది ఇట్లా కొనసాగుతుందా? దీనిపైన మీరేమన్నా? ఎలా అంటే చూడండి, మనలో మార్పు రావాలి, మనలో దేశభక్తి కలగాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలనే తపన ఉండాలి. కానీ చాలా దురదృష్టం ఏంటంటే భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా దేశ ద్రోహులు ఎక్కువ ఉండే దేశం మనదే. దేశద్రోహులు. చివరికి పాకిస్తానోడు ఎంత పనికిమాలోడైనా వాడి దేశాన్ని ప్రేమిస్తాడు. అర్థమైందా? ఇక్కడ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటారు, విదేశీ భావజాలను అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడే వాడుకుంటూ ఉంటారు, అక్కడే పాడుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? కారణం ఏం లేదు. ఈ స్థితికి అంటే ఈ దేవాలయాలు వెనక్కి రావాలి అంటే ముందు మనం మనలా ఉండాలిగా. అలా లేరుగా. మాది పలానా కుల సంఘం, ఇలాంటి స్థితిలో లో ప్రొఫైల్లో ఉంటే గవర్నమెంట్లు ఏం చేస్తాయి? ఇదే చేస్తాయి. అప్పుడు బ్రిటిష్ వాడు ఒక యాక్ట్ తీసుకొచ్చాడు,
దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నీ ఒక గుంపకొత్తు ఉండాలి. వాళ్ళు వెళ్ళారు ముస్లిమ్స్, మేము వీఆర్ నాట్ విల్లింగ్ టు అన్నారు. గవర్నమెంట్ అండర్లో ఉండమన్నారు అన్నాడు. క్రిస్టియన్స్ మేము ఉండమన్నారు. మనవాడు ఎవడు స్పందించలే, అండర్లోకి వెళ్ళిపోయింది. వేల లక్షల కోట్లు దోచుకోబడ్డాయి, వేల లక్షల ఎకరాలు దాచుకోబడ్డాయి. దేవాలయాలు చాలా చోట్ల బాత్రూమ్ ఉండదు, మీకు అర్థమైందా? శుభ్రం ఉండదు. వాడు తినేది అక్కడ, బతికేది అక్కడ. ఎందువల్లంటే కేవలం గవర్నమెంట్కి దేవాలయం అంటే ఒక ఎర్నింగ్ సెంటర్, ఎర్నింగ్ పాయింట్. ఆ ఎర్నింగ్ పాయింట్ నుంచి అది ఎర్నింగ్ పాయింట్ కాదు, లెర్నింగ్ పాయింట్, మనిషికి టర్నింగ్ పాయింట్ అనే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి. ఎవరిని అడ్డం వస్తే వాడిని గుద్దాలి. నువ్వు ఏం చేయవు. ఉదాహరణకి మీరు తిరుమలో, సింహాచలము, యాదగిరిగుట్ట పోయారు. వాడు ఎంప్లాయ్ డా ఇలా రుబాబుగా చేస్తాడు. వాడు పనుడాడు. మనం పైసలు ఇస్తే బతికెట్టుడాడు. వాడు ఏదో బాసు లెక్క, నువ్వు అడిగి ఫ్యూన్ లెక్క ఇట్లా పోతావు. ఎరా అవులే మొక్కాన కొట్టేదిరా నీకు. పైసలు హుండీలో తీసుకుని ఒక్కటి గట్టిగా అడిగేవా? ఎవడు అడగడు. మన పాడికి మనం దండం పెట్టుకుని ఆనందాన్ని సొత్తే చాలు. నేను ఇందా మధ్యాహ్నం కోర్టులో లాయర్స్తో చెప్పాను, జస్ట్ రియాక్ట్ అండ్ డోంట్ యాక్ట్ అండ్ బ్రింగ్ ఏ యాక్ట్. యు గాట్ ఇట్? Being a lawyer, you should react for something which is harm for the dharma. యాక్ట్ చేయకుండా యాక్ట్ తీసుకురండి అని చెప్పాను. మనం పని చేయాలి. ఎవరు పని చేస్తున్నారు సార్? ప్రతిోడు మీరు కావాలితే నవంబర్ వస్తుందా, కార్తీక మాసం వస్తుందా, ఏం భోజనాలు పెట్టాలి? వన భోజనాలు పెడుతున్నాడు ఎవరన్నా? అంటే కుల భోజనాలు ఇవి, వన భోజనాలు లేవు. ఎలా? మీరు కావాలి చూడండి, ముస్లిమ్స్లో బోల్డ్ తెగలు ఉన్నాయి, క్రిస్టియన్స్లో బోల్డ్ తెగలు ఉన్నాయి. ఎవరి కొంపరాలదే, కానీ యజ్ఞం వస్తే రోడ్డు మీదకి వస్తారు. నువ్వు రావుగా. ఎంత బ్యాడ్ కయాటిక్ సిచ్యువేషన్ అంటే, ఆవు పాలు ఇస్తుంది, ఆవు పాలు లాభం, పేడ లాభం, మొత్తం లాభం, అన్నీ భూమికి చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. అటువంటి ఆవుని ప్రొటెక్ట్ చేయాలి. ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది. ఆవును తినేవాడు మనిషి కాదు. అది ఎవడైనా. ఇప్పుడు మీరు నన్ను కారులో తీసుకొచ్చారా, వెళ్ళేటప్పుడు కారును ఓ తొందనేసి వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? అలా ఉపకారం చేసేదానికి అపకారం చేయడం ఏంటండి? యూఆర్ నాట్ హ్యూమన్, యూఆర్ ఎ డీమెన్. అందుకని హిందువులు మారితే చాలా మారుతాయి. ఎట్లా ఎక్కడ రావాలంటారు గురుగారు ఈ మార్పు అనేది? ఎట్లా నువ్వు థింక్ చేయాలి. నువ్వేం థింక్ చేస్తున్నాను? వస్తున్నావా? ఓకే, ఇప్పుడే టెంపుల్కి వచ్చినా, ఇప్పుడే స్వామికి మొక్కి బయటకు వస్తా అంటాడు. ఏంటో క్యూలో ఏమన్నా ఉందా శ్రద్ధ? ఏమన్నా శ్రద్ధ ఉందా? నేనేం చెప్పాను? నేను యూ డోంట్ లవ్ కంట్రీ, యూ డోంట్ లవ్ పేరెంట్స్, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఓ యంగ్ బాయ్ 25 ఏళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకోవాలి? కాబట్టి సూసైడ్ రేట్ చూడండి ఒకసారి. చచ్చిన వాళ్ళంతా హిందువులే తెలుసా మీకు? ముస్లిం సూసైడ్ చేసుకోరు. వాళ్ళకి సమస్యలు ఎంత ఆనందపడాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందపడాలి. నేను అమెరికా వైకుంఠం అంటున్నాను. వాట్ ఈజ్ అబౌట్ ఇండియా? ద ఎవ్రీ పార్ట్ ఈజ్ వైకుంఠ. ఎంత ఆనందపడాలి. వాళ్ళ కళ్ళు మూసుకోండి. ఓ రామప్ప దేవాలయం, ఓ భద్రాద్రి రామాలయం, ఓ భద్రకాళ ఆలయం, ఓ కృష్ణానది, గోదావరి, ఓ గోల్కొండ కోట, ఓ బిర్లా మందిర్, తిరుమల, వేములవాడ, విజయవాడ, సింహాచలం, పెద్ద సముద్రం, ఆవులు,
పక్షులు, పొలాలు ఎంత పొంగిపోవాలి? ఏమీ లేదు, ఏమీ లేదు. సెల్ క్రియేట్ హెల్, ఎమరింగ్ ద బెల్, దిస్ ఫెలో డల్. గురుగారు, మీ ప్రయాణంలో మీరు గురువుగా భావించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు? మీ గురువు ప్రభుపాదుల వారైనా, ఇంకా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా? ప్రభుపాదుల వారు మా పరమ గురువు గారు. మా గురువు గారు హిజ్ హోల్నెస్ శ్రీల జయపతాక స్వామి, వారు అమెరికన్ బైబత్ క్రిస్టియన్. వారు ప్రభుపాదుల వారి శిష్యులు, వారికి మేము శిష్యులం. వారు ఇప్పుడు మాయాపూర్ బెంగాల్లో ఉంటారు. వారి హెల్త్ బాగాలేదు, వీల్ చైర్, బట్ స్టిల్ అలా ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తుంటారు. గురుగారు, సోషల్ మీడియాలో మీకున్న ప్రజాదరణ మీ దృష్టిలో ఆశీర్వాదమా లేక బాధ్యతగా మీరు భావిస్తున్నారా? నేను ఆశీర్వచనం అని కాదు, కానీ చాలా చెయ్యాలి ఈ నేను మీకు మనం కూడా చెప్పాను కదా, మీరు ఇప్పుడు వచ్చేప్పుడు చెప్పారు కదా, నేను సెల్ఫీ బ్యాచ్కో శాల్వా బ్యాచ్కో అంత ఆనందపడను. ఏమన్నా చెప్పించేస్తే ఆనందపడతా. సెల్ఫీ తీసుకో, శాల్వా కప్పి, ఆ శాల్వాలు ఎన్నున్నా చూసారా? ఎన్నున్నాయి. అది ప్రేమ, అభిమానం, నేను కాదన్నా. కానీ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలి. ఉదాహరణకి నేను మీకు కార్డు ఇచ్చాను, దీని మీద మంత్రం ఉంది, చదవండి అని చెప్పాను. మీరు ఈ కార్డు ఇంకో 100 కొట్టించి మీ పేరు వేసుకుని 100 మందితో చదివిస్తే అది పెద్ద శాలువ, అది పెద్ద విలువ. నువ్వు ఇచ్చిందని గురుగారు నమస్కారం, ఒక్క సెల్ఫీ, ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి. ఓకే గురుగారు, మీకు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజాదరణ పెరిగిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మీకు వచ్చిన సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇంత పాపులారిటీ, ఇంత ప్రాచుర్యం, అంతా తెలిసిపోయిన తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సవాళ్ళు ఏమైనా ఏర్పడిందా మీకు? అదే నాకు లోటు, చదువుకోవాలి. చదువుకోవడానికి మీకు టైం దొరకట్లేదు. ఎక్కడుంది? అలా పెట్టుకుని కుర్చీలో అక్కడ ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు వదలాలి, ఇంకో చోటకి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి చదువుదాం అనుకుంటాం, అప్పుడు కలిసిపోతాం, మళ్ళీ పొద్దున్న లేవాలి, మళ్ళీ అలారం, వితౌట్ పలారం. అవును, అది పెద్ద లోటు. ఓకే గురుగారు, మీ అభిప్రాయం ప్రకారం నిజమైన భక్తుడు ఎవరు? ఒక వ్యక్తి దేవాలయాలకు వెళ్ళకపోయినా, దేవుడికి దండం పెట్టకపోయినా, మంచి మనిషిగా జీవిస్తే అతను ఆధ్యాత్మికుడైనా, విలువలతోటి జీవిస్తే? ఖచ్చితంగా. ఇప్పుడు నేను చాలాసార్లు ఉపన్యాసంలో కథ కూడా చెప్తా, మీరు మంచి ప్రశ్న అడిగారు. కాశీ నుంచి మరచెంబు, తెలుసా మరచెంబు? ఇతరది తెలిసిన దాంట్లో గంగనీరు తీసుకుని రామేశ్వరంలో శివుడి మీద పోయాలి. రామేశ్వరంలో సముద్రంలో ఇసుక పట్టుకుని కాశీ గంగలో వేయాలి. అలా కాశీ నుంచి తీసుకొస్తున్నారు చాలామంది. అలా నడిచే కాలం ఎండాకాలం, ఓ చోట గాడిద పాపం విలవిల్లాడుతుంది నీరు లేక. సాధువు గారు ఓపెన్ చేసి దాని నోట్లో పోసారు. హే సీను, ఏమైంది? అంత దూరం నేను తీసుకొచ్చావు, 1000 కిలోమీటర్లు, గాడి కోసం తెచ్చింది గాడిద నోట్లో పోసావు అన్నారు. ఆయన చెప్పారు, నాకు ఆ గాడిదలోనే గాడు కనపడుతుంది. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి. కాబట్టి నువ్వు సాటి వాళ్ళని ప్రేమించకపోతే దైవం నిన్ను ప్రేమిస్తాడా? పిచ్చి మాట. కాబట్టి నువ్వు గుడికి వెళ్ళడమా, ఎవరికైనా అపకారం జరిగితే ఉపకారం చేయడం, అంటే ముందు ఆగి ఉపకారం చేసి, అదే గుడి. గురుగారు, నాస్తికులను ఈ సమాజానికి ఒక ప్రమాదంగా భావించాల్సిన అవసరం ఉందంటారు? ఉదాహరణకి మీరు రాత్రి టిఫిన్ భోజనం చేస్తారా? తిట్టాలి నేను మిమ్మల్ని? వాళ్ళు తింటారు. ఇక్కడ ఎవరు ఉపవాసం బ్యాచ్ ఏం లేదు, 6 అందరూ భోజనం చేసేసారు, టిఫిన్ చేసేసారు. మీరు ఎవరు నాకు స్నేహితులు కాదా? ఇంత పనికి వాళ్ళు ఇంకా కాదు కదా. అలా నాస్తికుడు కూడా
వాడి పాటికి వాడు జీవిస్తే వల్ల అది మానేసి ఇప్పుడు మీరు ఏకాదశి చేయలే కాబట్టి, నేను ఏకాదశి చేశాను కాబట్టి, నేను నాస్తికుని మీరు కాదు కాబట్టి అని పిచ్చి వేషాలు వేసాడు అనుకోండి, వాడు బడ్డా ఏదైందా వాడి భావాలు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది మడిచి నాకు తెలుసు అక్కడ పెట్టుకోవాలి అన్నట్టుంటే పర్లే. వాడు ఏదో పెద్ద తురుములాగా తోపులాగా మస్తు షేడ్స్ చూపించకూడదు అంతే. గురుగారు, మీ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే ఏంటి? లోపలికి తిరగడం, అన్నీ నివనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య, నిన్నే గాని మాదినన్న జాలనొరులా, నన్ను బ్రోమయ్య త్యాగరాజనూత మరుగేలరా, ఓ రాఘవ మరుగేలరా, ఓ రాఘవ. ఇదే ఆన్సర్. అన్నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య. కాబట్టి లోపల తిరిగితే అది ఆధ్యాత్మికత, లోకంలో తిరిగితే అది భౌతికత అంతే. ఇప్పుడున్న కాలంలో ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉన్న మైండ్స్ అన్నీ కూడా, మీరన్న ప్రయాణం అవుతుందా, సాధ్యమవుతుందా? దాన్ని ఎట్లా, ఆ ప్రయాణం ఎట్లా? ఇందాక చెప్పానుగా, పిట్ట నోట్లో మాంసం ముక్క. తెలివైన పెట్ట ఏం చేసింది? వదిలేసింది. నేనేమైనా సరే కష్టపడి సంపాదించాను, ఆ ముక్కలను తినాల్సిందే అనుకుంటే ముక్కలైపోద్ది. తెలివి ఉండాలా? నువ్వేం తీసుకురాలే కదా, మరి ఎందుకు ఈ లడాయి చెప్పు? నువ్వేం బీగుతావు? ఇప్పుడు ఈ కుర్చీ బాగుంది సార్, ఏసీ వేసారు, బాగుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లారీ తెచ్చి ఎండ పట్టుకోవాలనా? అరే ఈ బాడీ కొన్నాళ్ళు ఉంటుంది, టెంపరీ. ఈ టెంపరీ దానికి టెంపర్ ఏందని ఇంకా బాగా చెప్పాలి మీకు. భగవాన్ జో కర్తాయ్ బడియా కర్తాయ్, అది ఉండాలి. మంత్రి గారు రాజుగారితో ఈ మాట అన్నారు. ఎప్పుడన్నారు? ఇట్లా మామూలు ఎప్పుడు చెప్తే వాళ్ళే, ఆయనకి వేలు దిగినప్పుడు అన్నాడు. మండిపోయింది అని. ఏంటంటే నా వేలు దిగిపోతే మళ్ళీ మా సిద్ధాంతాలను ఉపన్యాసాలు చెప్తాను వినేసాను లోపల అన్నాడు అని జైలు వేసారు. రాజుగారికి కొంచెం ఇది నొప్పి తగ్గింది, గుర్రమేసి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు చదివాగా, అడుగులో వాళ్ళు పట్టుకున్నారు, మనవాడికి పసుపు రాశారు వేసేయడానికి, బొట్లు పెట్టారు. అన్నా వేలు కట్ట అయింది అన్నాడు. హఠాదో ఖండిత్ బలి మాతా నై స్వీకార్ కరేంగే, హఠావ్ తీసేశారు. బతుకు దేవుడా అని మళ్ళీ వచ్చాడు. వచ్చి ముందు ఆ మంత్రిని రిలీజ్ చేయమన్నాడు. మంత్రి గారు బయటకు వచ్చాక, ఏమయ్యా నువ్వు చెప్పింది ఎదవనాయో, మంచి పని అయింది, లేకపోతే వేసేద్దురు అన్నాడు. మరి సరే, నా విషయంలో నిన్ను అన్యాయంగా జైలు పెట్టాను కదా, నీకు దేవుడు ఏం మంచి చేశాడు అన్నాడు. సార్ మీరు జైల్లో పెట్టబట్టే బతుకున్నా, మీ జైల్లో పెట్టబోతే నేను మీతో వస్తానుగా, మీ వేలు దిగింది మిమ్మల్ని వదిలేస్తారు, నన్ను వదలరు, నన్ను వేసేద్దురు. కాబట్టి భగవాన్ జో కర్తాయ్ బడియా కర్తాయ్, కుछ మిల్నా సే రామ్ నై మిల్నా సే ఆరాం. ఓ పరిగెట్టేస్తాడు హార్ట్ అటాక్ తెచ్చుకోవడానికి. అరే నువ్వేం తేలేదురా, పరిగెట్టు, ఓ లిమిట్లో పరిగెట్టు. చచ్చిపోయేంత పరుగులు ఎందుకు? చచ్చిపోయేంత పరుగులు వద్దు. 100 కేజీలు మోయగలవా? 70 మోయి. 170 మోస్తే ముందే కలిసిపోతావు. ఇన్ని మాటలేందుకు సార్? పిల్లగాడు పుట్టినప్పుడు ఎట్లుంటాడు? ఇట్లుంటాడు. చూసుకుందాం రా, నేను చాలా వస్తాదని చూసావా, మస్తు తెచ్చినా అన్నట్టు ఇట్లా పిడికిలి బిగించి ఉంటాడు.
అమ్మో నాన్నో ఇట్లా బలవంతంగా తీస్తారు. ఏం లేదు, వీడు బిగించాడు, నేను పొడుస్తా ఈ ప్రపంచాన్ని అని బిగిస్తాడు. ఫైనల్గా పోయినవాడు ఎవడైనా ఇలా పెడతారా? ఇలా ఉంటుంది. ఏంటి దీని అర్థం? వచ్చినప్పుడు అట్లా, పోయేటప్పుడు ఇట్లా, ఏం పీకలేదు, అనుకున్నాను అంతే అని చూపిస్తాడు. ఎందుకంటే వేదాంతం ఏముంది, ఎందుకంటే సిద్ధాంతం ఏముంది. కాబట్టి నువ్వు ఎందుకు టెంపర్ తెచ్చుకోవాలి? మీకు ఇంకా బాగా చెప్తాను. ఇల్లు అంటూ పోయింది సార్, ఓనరు అది 3 అంతస్తులు, వాడు దొల్లేస్తున్నాడు, కింద పడి దొల్లేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి, డాడీ ఇల్లు మనం అమ్మేశాం మొన్ననే అన్నాడు. అంతే, వీడి ఇంకా చూడు లేచి, మీరు కొట్టుకోండి, నేను ఎంటర్టైన్ చేస్తా అన్నట్టు చూస్తున్నాడు. ఇంకో కొడుకు వచ్చి, డాడీ వాళ్ళు చెక్ ఇచ్చారు, అది ఫెయిల్ అయిపోయింది అన్నాడు. మళ్ళీ దొలేస్తున్నాడు వీడు. మళ్ళీ ఇంకో కొడుకు వచ్చాడు, డాడీ వాళ్ళు చెక్కు తీసుకుని పైసలు ఇచ్చేశారు. మళ్ళీ హ్యాపీగా. ఇప్పుడు అసలు ఈ దొరడానికి ఇలా నవ్వడానికి ఏంటి కారణం? ఏంటి చెప్పండి చెప్పండి. నాది అనుకున్నప్పుడు దొలేశాడు, అది ఎవడదోగా మనం అమ్మేశాంగా అనుకున్నప్పుడు ఏం దొరకదు. అసలు వాడి కారణం ఏంటి? మనస్సు అంతా మైండ్లో గేమ్ అండి, మైండ్ గేమ్ అంతా కూడా అంతే. ఇప్పుడు నిన్న మొన్న ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించింది, ఎవరితోనో ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ అయినోని కొండల మీదకి తీసుకెళ్ళి ఫోటో షూట్ అని తోసేసింది. ఆయన్ని చంపడానికి పొందిన ధైర్యం, సార్ మీరేమనుకోవద్దు, నాకు లవర్ ఉన్నాడు, ఆ లవర్కి పవర్ ఉంది, సో మీరు చాలా గొప్పోరు, మీరు మా అమ్మ నాన్న చెప్పండి సార్, నేనైతే మీ జీవితంలో రాలేను అంటే ఎంత బాగుంటుంది సార్. ఈ సంపాదించింది సార్ ఆడరాక్షసి, తప్పు కదా. ఇట్లా జరగడానికి కారణం వెనుక ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది అన్నట్లు చంపడానికి? అసలు అసలు స్త్రీ అంటేనే కోమలత్వం కదా. అదే ఎందుకు ఈ కోమలత్వం పోయింది, కోమలత్వం పోయిందిగా. ఇప్పుడు ఒకప్పుడు ఓ అని సినిమా వచ్చిందా, పక్కన ఓ వచ్చింది. ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోయారు. అది తెచ్చుకోవాలి దిగజారడం, అర్థమైందా? అంత దిగజారడానికి కారణం ఏంటి? ఎప్పుడు అమ్మ ఎప్పుడైనా కూర్చోబెట్టిందా? ఎప్పుడైనా నానమ్మతో, అమ్మతో, అమ్మమ్మతో, మావయ్యతో, తాతయ్యతో కూర్చోబెట్టి ఏమైనా వాల్యూస్ ఏమైనా నేర్చుకుందా? ఏంలే, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, చదువుకుని ఓ రోజు ఎవరినో తీసుకొచ్చి అమ్మ అల్లుడు లెట్స్ గిల్లుడు, లేదా అట్నుంచి అటే వాళ్ళ అమ్మాయి అట్లా. ఎందుకు అయిపోవాలి? అమ్మ ఎందుకు గుర్తురాదు? నాన్న ఎందుకు గుర్తురాడు? అరే నువ్వు అడిగినప్పుడల్లా పైసలు ఇచ్చాడు కదా మీ అయ్య. నీకు ఎన్నిసార్లు కడిగింది మీ అమ్మ? కడిగిన అమ్మ గుర్తుండదు, అడిగితే పైసలు ఇచ్చిన అయ్య గుర్తుండడు, ఆడెవడో కుయ్యగాడు గుర్తుండడు. వాడితో నా జీవితం చాలా బాగుంటుంది, నేను అతనితో సంతోషంగా ఉంటాను. 36 మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడతాడు. ఆ లో ప్రొఫైల్ థింకింగ్ ఏం వినలేదు కదా పిల్ల. మొరాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మొరాలిటీ లేనప్పుడు రియాలిటీ తెలీదు, రియాలిటీ లేనప్పుడు కురియాలిటీయే ఉంటుంది. అదే ఒక పిల్ల ఒకరిని చంపేయడానికి ఇంకా దారుణం తెలుసా? అది ఇంకా చిన్నది, దాన్ని అదే ఐ సినిమాలో అంతకు మించి అన్నట్టు ఇది ఏంటి కోలివింగ్ తెల్లో ఉంచుకోవడం. ఒకటే రూమ్లో ఇద్దరు కలిసి ఉండడం సార్, దాన్ని తెల్లో ఉంచుకోవడం అంటారు సార్. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా గురు? నిజం చెప్పద్దా? నువ్వు రానా లెక్క 7 ఉన్నావని చెప్పనా నేను? నువ్వు లేవు, నేను అబద్ధం చెప్పను. ఇంగ్లీష్లో చెప్తే వ్యభిచారం భ్రష్టుడు కాదా ఏంది? సో ఆ పిల్ల అట్లా ఎవరి చేతో అలా కోలివింగ్లో ఉందంట. అట్లా ఉండద్దమ్మా, పెళ్లి చేసుకోవాలి, నీకు చెల్లి ఉంది, దాని పెళ్ళి కావాలి, ఊరంతా అల్లరి అవుతుంది అని అమ్మ నాన్న చెప్పారు. అక్క అమ్మ మాట వినమని చెప్తే ఇది రాత్రికి రాత్రి ముగ్గురిని చంపేసింది. అది అక్క కాదు ప్రపంచానికి.
ఇంకొకటి తెలుసా, కరీంనగర్లో చెల్లి అక్క హైదరాబాద్లో చదువుతున్నారు. అక్క పెళ్లి సెటిల్ అయింది. ఎవడో మరక గోకాడు, మా అక్క పెళ్ళికి పైసలు ఉన్నాయని. అయితే నేను మా అమ్మ వస్తాను కారు వేసుకుని మీ అక్కని చంపే ఎత్తు అని అన్నాడు. వాళ్ళ అక్కని చంపేసింది. వాళ్ళ అక్కని చంపేసి వాళ్ళ అక్క నోట్లో మందు పోసేసి ఈ బంగారం పట్టుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్ళారు. ఇది వాళ్ళ అక్కని చంపేసింది. సొంత అక్క, ఒక రక్తం పంచుకుని పుట్టిన అక్క చెల్లి చంపేసింది. ప్రేమ అనే పదం వాడకండి, బలిసి అనే పదం వాడండి, కొవ్వెక్కి అనే పదం వాడండి. కాబట్టి ఇలాంటి లో ప్రొఫైల్స్ కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి దే ఆర్ నాట్ టాట్ బై ఎనీ గుడ్ థింగ్స్. బాగా చదువుకో చదువుకుని ఎలా సాగనాయిపో, అంతేనా? కూర్చోబెట్టు. ఏం చెప్పారు మన చాగంటి గారు? ఈ పని నేను అమ్మకి చెప్పగలిగితేనే చేయాలి, అమ్మకి చెప్పలేని పని చెయ్యొద్దు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏడున్నా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో పెట్టండి, మళ్ళీ కామెంట్లు తిట్టుకుంటూ దాని నుండి వస్తాయి, మళ్ళీ పేరు ఉండదు తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఎవరినన్నా, ఇప్పుడు నేను అడిగాను పిల్లలు, వారు అన్నాడు, యశ్వంత్ అన్నాడు, చెప్పారు పిల్లలు. అది పేరు అడిగితే వాడు పచ్చి ఊతులు తెలుసా? థ్రెడ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో పేరు చెప్పడాడు. ఎందుకు చెప్పడు? చెప్తే తెలిసిపోద్ది వాడు ఎక్కడ వాళ్ళకి పుట్టాడని. అది ఒక బతుకు. ఏం చెప్పలేం. ఓకే గురుగారు, ఆధ్యాత్మికత మతం ఈ రెండింటిని వేరువేరుగా చూడాలా లేదా ఒకటేనా? ఖచ్చితంగా చూడాలి సార్. మతం అంటే ఏంటి? అభిప్రాయం, అది ఫీలింగ్, ఆడి అభిప్రాయం అండి. మీకు ఎర్రగా అన్నంలో ఆవకాయ కలుపుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ నంచు తింటే మీ కిక్కు. అందరు కాదు అది. అందరు అట్లే తినాలండి, చచ్చిపోతారు సార్ అల్సర్ వచ్చి. అలా అనుకునేది అది నీ మతం, అభిమతం. అందరికి రుద్దాలనుకుంటాం, వాటిని ఎడారి మతం అంటాం. అది పక్కన పెడదాం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, త్యాగరాజస్వామి వారు లోపలికి తిరుగు, అదే ఆధ్యాత్మికత. భావోద్వేగం మీ ప్రసంగాలు ఎక్కువగా కనిపిస్తుందని విమర్శకులు అంటే నేను ఫీల్ అవ్వకుండా ఏం చెప్పాను. నేను ఇక్కడి నుంచి ఏం మాట్లాడినా, నేను తిట్టినా, పాడినా, చెప్పినా నేను ఫీల్ అయితేనే చెప్తా. మీకు అర్థమైందా? అర్థమైంది. ఇంకా రెండు లేవు, తేడా వస్తే ఎండ్, తీసేది బెండ్. అదే నా ట్రెండ్. పోనీ నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, ఏదైనా ఒకటి అబద్ధం నిరూపించండి, అది చేయరు, తిట్టుకుంటూ వస్తారు. తిడితే పని అవుద్దా? నిజం చెప్పు, హానెస్ట్గా. ఇప్పుడు ఇట్లా మీరు కొందరు దృష్టిలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా మీరు కాదు సార్. మీకు ఇప్పుడు మీరెవరు నాకు తెలియదు అనుకోండి, ఫోన్లో నాతో ఏం చెప్పారంటే, స్వామిజీ నేను 7 feet హైట్ ఉంటానని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చాక నిలబడి ఒకసారి చూద్దాం అనిపిస్తుంది అన్న. నువ్వు లేవు, మరి నాకు వస్తుంది. ఇక నేను ఎవడు చెప్పమన్నాడు అబద్ధం? నేను ఎవడు అబద్ధం చెప్పమన్నాడు? పోనీ సెల్లోకి వెళ్దాం. రాత్రో మొన్న ఎవడో ఒక మెసేజ్ పెట్టాడు, జై భీమ్ అని పెట్టాడు. నేను నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి అండి అన్నాను. వాడేం పెట్టాడు? ప్రైజ్ దలాడి అని పెట్టాడు. సార్ జై భీమ్కి ప్రైజ్ దలాడికి అసలు కుదరదు సార్. జై భీమ్ అంటే అంబేద్కర్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అంబేద్కర్ క్రైస్తవం దరిద్రం అన్నాడు, నా శవం కూడా అందులో చేరదన్నాడు. అది సింకు కాదు సార్. మీరు సర్టిఫికేట్లో హిందూ కాకపోతే వెంటనే ఫోన్ చేయండి అన్న. ఎన్ని ఏళ్ళైనా చేయరు సార్. హీ చీటింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకు సార్? అట్లా బతకద్దు. నువ్వు నీ లెక్క బతుకు, ఒరిజినల్గా బతుకు. నీ పేరు చెప్పలేవు. ఎన్ని ఉంటాయి తెలుసా? మస్తు ఉంటాయి, వాయిస్లు ఉంటాయి, టైప్ చేసి ఉంటాయి. నేనేం అడగలే, వాడి పైసలు, వాడి ల్యాండ్, వాడి బంగారం. నేనేం అడిగా? ఆ సారు పేరు చెప్పండి. ఒక్కడే చెప్పడు. మీకు వాళ్ళతో కొట్టండి, ఇందులో పేరు లేని, పేరు చెప్పలేని అని కొట్టండి, మస్తు వస్తుంది. అట్లా బతకద్దు. అది వివాదం ఎందుకు ఉంది సార్? మిమ్మల్ని కుర్చీలో నుంచో అంటే వివాదమా? నేను కాలు పట్టు అంటే తప్పు. నువ్వు 7 అడుగులు అని చెప్పావు కాబట్టి అది కూడా డౌట్ వచ్చింది మాకు. నేను ఎవడు చెప్పమన్నాడు? అది నా క్వశ్చన్.
గురుగారు, మీరు సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఒక వర్గంపై మీరు చేస్తున్నటువంటి దాడికి సహజంగానే శత్రువులు అంటూ ఏర్పడుతుంటారు. మీకు అలాంటి శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? నన్ను ఎవడైనా శత్రువు అనుకోవాలి, నేనేమన్నా అనుకోను. ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్ళే కదా. వాళ్ళంతా మనవాళ్ళే కదా సార్. వాళ్ళు ఎవరికి పుట్టారు? ఇక్కడ వాళ్ళకే కదా. మీరు ఎప్పుడైనా ప్రాణ భయం కానీ ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే మీ యొక్క రక్షణ బాధ్యత ఎవరు చూస్తున్నారు? కృష్ణుడైనా ఇంకెవరు అన్నారా? సార్ ఇప్పటిదాకా ఎవడు చూశాడు సార్? చెప్పండి. సరే, అది గతం. గతం ఏంటి? ప్రస్తుతం కూడా అదే. భలేవా సార్? మీకు ఇంకా బాగా చెప్పనా? హిట్లరు బంకర్ తీసి ఎక్కడో దాక్కున్నాడు. సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కున్నాడు. తన మాదిరి పోలిన వాళ్ళని అందరూ పెట్టుకున్నాడు. ఏడున్నారు సార్ వాళ్ళు? ఏమన్నారా? లేదు. మైకేల్ జాక్సన్ 150 ఏళ్ళు బతుకుతామని 20 మంది డాక్టర్లు పెట్టుకుని మంచినీళ్ళు తాగితే చెక్ చేయాలి, పీలిస్తే చెక్ చేయాలి. ఎన్నేళ్ళకి వెళ్ళిపోయాడు? కట్టి అసలు మనం ఎన్ని శ్వాసలు పీల్చాలి, ఎప్పుడు దీన్ని ఆపేయాలి, ఆల్రెడీ డిసైడ్ ఇది. నాకు ఒక్క శత్రువు లేడు సార్. మా అమ్మ నాన్న మీద, నా మీద, ఈ భూమి మీద ఉన్న అందరి మీద ఒట్టేసి చెప్తాను. నాకు ఒక్క శత్రువు లేడు. అందరు మనోళ్ళే. ఏం నన్ను ఆ కొడుకు అని తిట్టినోడు కూడా మనోడే. అది వాడు నన్ను శత్రువు అనుకుంటాడు. ఎందుకని? వాడికి ఏదో ఎక్కింది. ఎందా చెప్పిన మతం ఎక్కిందని. నీకు మతం బాగా ఎక్కిందా గోవర్ధన? అలా అడిగి మతం ఎక్కింది అంతే. దే మస్ట్ రియలైజ్ కదా, అంతే. ఓకే గురుగారు, సనాతన ధర్మం అంటే అదొక మతమా లేక జీవన విధానమా? అదేంటి? సనాతన ధర్మం నాట్ మతం. ధర్మం అంటే ఏమిటండి అసలు? ధార ఇది ధర్మ. నీ చేత ఆచరించబడింది ధర్మం. నువ్వు ఎలా జీవిస్తే నీకు మంచిది, నువ్వు ఎలా జీవిస్తే లోకానికి మంచిది. ఇప్పుడు పెన్ను పేపర్ దొరికితే ఏవో పుస్తకాలు రాస్తాం. కానీ మన ఋషులు ఏం రాశారు? లోకా సమస్త సుఖనిభవంతో సర్వే జన సుఖనోభవంతు. ఇంకా చాలా ఇవన్నీ ఈ విశ్వం మొత్తం ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలి? వసుదైవ కుటుంబకం అంటే ఏంటది? ఆ కాన్సెప్ట్ ఎంత గొప్పది! ఈ భూమండలం అంతా ఓ కుటుంబం. వసుధ మొత్తం ఓ కుటుంబం. ఎంత గొప్ప విషయం అండి అసలు. ఆ కాన్సెప్టు, ఆ థాట్, ఆ బ్రాడ్నెస్ ఇంకెక్కడ చూపించగలరా? యూనివర్సల్ కదా. వీడు మన మతం కాదు. ఏ కాఫీ రాయ్ ఉసుకో మారదో, అదో మతం ఏంటిది? అదొక మార్గం ఏంటిది? దుర్మార్గం అది కదా. కాబట్టి సనాతన ధర్మం మాత్రమే ప్రపంచానికి మేలు చేస్తుంది, ఎవరికి కీడు చేయదు. కాబట్టి సనాతన ధర్మం విశ్వమంతటా ఉండేది ఒకప్పుడు. దానికి మాత్రమే రుజువులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఈ ఆక్రమణదారులు, ఈ మతవాదులు ప్రపంచం అంతా మేమే ఉండాలని కోట్ల మంది హిందువులు చంపేసి కొత్త దేశాలు పుట్టించి కొత్త వాళ్ళని పుట్టించి ఊరికే పాడు చేసేస్తున్నారు. కాబట్టి సనాతన ధర్మం ఉంటే ప్రశాంతం ఉంటాం, ఆరాం ఉంటాం. ఓకే గురుగారు, ఇప్పుడు ఒక క్రైస్తవుడు లేదా ఒక ముస్లిం వ్యక్తి నిజాయితీగా సేవాభావంతో పనిచేస్తూ అతను జీవిస్తూ మీరు చెప్తున్న సనాతన ధర్మ సమాజ సభ్యుడిగా తను ఉంటూ తన జీవితాన్ని ఆ విధంగా జీవిస్తే మీరు అంగీకరిస్తారా? అంగీకరించడం ఏంటి? అదొక లైఫ్ స్టైల్ కదా. అది ఇప్పుడు మీరు చెప్పే క్రైస్తవుడు ముస్లిమ్స్ అనే వాళ్ళంతా మన భారతదేశంలో హిందువులే. ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరు, ఇక్కడ ఎవరో ముస్లిమ్స్ లేరు. ఈవెన్ దే క్లైమ్. మొన్న మధ్య అరబ్లో ఒక పాకిస్తానీ మంచి ఆ డ్రెస్ ఉంటుంది తెలుసు మీకు? అరబ్ డ్రెస్, తెల్ల పొడిగా. కౌనైతు ఎవడు ఎక్కడోడు? అరబా కాదు, తీసేసారు. వాళ్ళంతా వాళ్ళ దృష్టిలో ఒరిజినల్స్ కాదు, ఓపెన్గా చెప్పారు. దేర్ ఆల్ బై ఫోర్స్ దే కన్వర్టెడ్. వాళ్ళ రూట్స్ అంతా ఎవరు? మనవే.
మన రూట్సే. పోనీ ఈ మాటలు నాయి కాదు. మాజీ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాదు, అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మొహమ్మద్ అందరూ చెప్పారు. 7 తరాల ముందు మా హిందువులు, మా 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 పూర్వీకులంతా హిందువులే. అప్పుడు ఏదో మేడ మీద కత్తితో ఇంకోటో మొత్తం మారారు అంతే. మొన్న ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు చెప్పలే మా పూర్వీకులు హిందువులని? మతం మార్చబడ్డది అంతే. మతం మారచ్చు, గతం మారుతుందా? బురకా వేసినంత మాత్రాన, లేదా ఇంకో గడ్డం పెంచినంత మాత్రాన, లేదా సిలువ వేసినంత మాత్రాన. మీ తాతలు ఎవరు? జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జెప్సన్, జెప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. అందరు ఇక్కడ వాళ్ళే సార్, అందరు ఇక్కడ వాళ్ళు, అందరూ మనవాళ్ళే. కానీ యాక్టో మైండ్ మతి తప్పి గతి తప్పి మతం మారారు అంతే. బాధాకరం ఏంటంటే గురుగారు, మతం మారడం కూడా వారి వ్యక్తిగతం. మతం మారిపోయిన తర్వాత, ఉదాహరణకి ఈ కుర్చీ నేను వాడుకుంటున్నాను కదా సార్, ఈ బల్ల నేను వాడాను కదా, ఇప్పుడు నేను అక్కడ వెళ్ళిపోయి దీని మీద ఉమ్మేస్తే, నేను ఇప్పటిదాకా వాడుకున్న దాన్ని దీని మీద నీళ్లు పోస్తే ఎంత దుర్మార్గం. అలా నువ్వు ఇప్పటిదాకా దీంట్లో ఉండి దీన్ని వాడేసుకుని మళ్ళీ దీన్ని నువ్వు తిడతావు. అది వ్యతిరేకిస్తాం. ఓ ముస్లింని, క్రైస్తవుని మనం వ్యతిరేకించడం అంటే వాడి దేశాన్ని వ్యతిరేకిస్తాం. అబ్దుల్ కలాంని వ్యతిరేకిస్తామా? అబూ సలీంని వ్యతిరేకిస్తాం. బిస్మిల్లా ఖాన్ వ్యతిరేకిస్తామా? బిన్ లాడెన్ వ్యతిరేకిస్తాం. మాకు సిద్ధాంతం ఉంది. గోకుల్ చాట్లో బాంబులు వేసిన పోరంబో కెదవలకి మా మతానికి సంబంధం లేదని చెప్పండి ఎవరైనా ముస్లింని. నేను సాష్టాంగం చేస్తా. బొంబాయిలో బాంబులు వేసిన ఎదవలకి మా మతానికి ఏం సంబంధం లేదు, వాడు జన్నత్కి వెళ్ళడు అని చెప్పండి సార్, నేను సాష్టాంగం చేస్తాను. అవుద్దంటారా? నేను చెప్తాను ఒక హిందువుగా. ఇక్కడ ఎంతమంది ఉన్నా? 1 2 3 4 700 ఉన్నా? మనం అందరం చెప్తాం. గోడ అడ్నామాలు, నేను నిలునామాలు, మీరు ఒట్టు. దేవుడిని ఎవడైనా ఎలా అయినా మొక్కచ్చు, ఎట్లయినా పిలవచ్చు, ఎట్లయినా గొడవచ్చు. ఎవడిష్టం వాడిది. ఇది యూనివర్సల్ కదా, ఎంత మంచి మాట కదా. నేను చెప్పినా మీరు చెప్తారుగా. బట్టి అందరూ చెప్తాం. 1000 మందితో గుళ్ళో చెప్పిస్తాం, మైక్లో చెప్పిస్తాం. అవును కదా? ఒక్క మసీదులో, చర్చిలో ఇట్లా చెప్పించండి, దునియా మొత్తం బాగుపడబోతాడుగా. అవుదా? విశాలం మనకు మాత్రమే ఉంది, అందరూ బాగుండాలి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. దైవం ఉన్నాడు, వాడిని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందుకని మేము రోడ్డు వేసాం. ఇది రోడ్డు, దీని మీదకి ఎక్కితే కనపడతాడు మా గాడ్డు, లేకపోతే రోడ్డు. ఇది చేసేది ఫ్రాడ్, అది మొత్తం మ్యాడ్, ప్రపంచానికి బ్యాడ్ అండ్ సాడ్. ఓకే గురుగారు, హిందూ మతం నుండి సనాతన ధర్మం ఉద్భవించిందా, లేదా సనాతన ధర్మంలోంచి హిందూ మతం పుట్టిందా? సనాతన ధర్మం అనేది పూర్వం నుంచి, అది భగవద్గీతలో కూడా 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతన అంటే ఏంటంటే అర్థం? ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు అది ఒక గత 60-70 ఏళ్ళుగా హిందూ మతం అని అట్లా అందులో కలిపేసి, అట్లా వాళ్ళది రిలీజియన్ అంటారు కదా, వాళ్ళకి ధర్మం అనే పదం లేదు, వాళ్ళకి ఆ పదమే లేదు. మన తెలుగులో ఎన్ని అక్షరాలు? 56. వాళ్ళకి ఎన్ని? 26. అవునా కదా? అవును. మనం చాలా బ్రాడ్గా ఉంటాం సార్. గాడ్ విషయమైనా ఇంకో విషయమైనా. మనది మతం కాదు, మనది ధర్మం. వీళ్ళకి అలవాటు. ఇప్పుడు ఇండియా కదా ప్రతి చోట రాసేవారు. ఇప్పుడు బ్రిక్స్ తెలుసా? బ్రిక్స్ ఎటకలు కాదు, బ్రిక్స్ అంటే ఈ కొన్ని దేశాలన్నీ కలిపి తెలుసు కదా బ్రిక్స్. అందులో అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాసేవారు. ఇప్పుడు ఏం రాస్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్. మళ్ళీ ఈ మధ్య భారత్ వినబడట్లేదు, మళ్ళీ ఇండియా. లేదు, భారత్.
భారత్. అజిత్ దోవల్ మొన్న వెళ్ళారు, నేమ్ ప్లేట్ మీద భారత్ మారుతుంది, కానీ మనమే మారట్లేదు. మనం మారాలి, మనకు కొంచెం సోయి ఉండాలి, అంటే కొంచెం నిబద్ధత ఉండాలి. నిబద్ధత అంటే ఏం లేదు సార్. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళావా, అరటిపండు ఇచ్చారా, ఆ అరటిపండు మతం మారిపోయిన వెంకట్రావు అని అతనికి ఇవ్వండి, వాడి పేరేం పేరు, వెంకట్రావు. ఆ అరటిపండు తింటాడు, ఎందుకు తింటాడు? నిబద్ధత అది. వాడు నమ్మింది పనికి మాందో పనికి వచ్చేదో పక్కన పెట్టి నిబద్ధత ఉందిగా. నువ్వు పాచిపోయిన కేకులు తినేస్తావు, వాడు ఉమ్ము ఇది కలిపింది తినేస్తావు. ఏడుంది? హిందువులకి నిబద్ధత ఉంటే అబ్బో చాలా తొందరగా మారిపోతుంది సార్. మనకు కమిట్మెంట్ ఉంటే దునియా చాలా తొందరగా మారుద్ది. ప్రపంచం వెయిట్ చేస్తుంది తెలుసా. మీరు ఒకసారి రాధికా దాస్ అని కొట్టండి యూట్యూబ్లో, చర్చిలు, పెద్ద పెద్ద చర్చిలు, అసలు అతను కీర్తన చేస్తాడు, జనంతో వేవ్ సముద్రంలో తరంగాలు వచ్చినట్టు వస్తాయి. రాధే రాధే గోవింద, అసలు హార్మోనితో ఏం పాడతారంటే అది చర్చి అమ్మేశారు వాళ్ళు. ఇప్పుడు అది గుడైపోయింది, కీర్తనతో ఇది క్రియేటింగ్ అనమాట. మామూలుగా ఉండదు సార్. అలా ఆనందంగా జీవించవచ్చు సార్ అందరూ ప్రశాంతంగా. కానీ దురదృష్టం, మేమేదో కనిపెట్టేశాం, ఈ మతంలోనే ఉండాలి, ఉండకపోతే నాశనం అయిపోతాం. ఏందో అది సాడ్. ఈ మధ్యకాలంలో రమణానంద అనే ఒక పేరు అతను కల్మా చదువుతూ ఇస్లామిక్ దేవుడు అల్లాయే సాక్షాత్తు శివుడు అని అంటున్నాడు. వేదాల్లో 60,000 తప్పులను దిద్దేశాను, ఈ పరిష్కారము సాక్షాత్ శంకర పీఠాధిపతులు వేద పండితులు ఎవరు చేయని పని నేను చేశానని మీరు అంటున్నారు గురుగారు. దీనిపైన మీ స్పందన ఏమిటి? బాగా మొక్క తిని సుక్క తాగేసి వేదం తెలిసిన వాడు అలా వెదవలా ఉంటాడా? అసలు అలాంటి పదాలు అసలు అది ఒక దరిద్రం. అది షిరిడి సాయిబాబా అనేది మనకు సంబంధం లేనిది. మళ్ళీ ఈ కల్మ ఇదంతా అదేదో సినిమాలో పదం వాడతారు, ఏంటిది, అన్ని రకాల మందులు కలిపేస్తారు కదా, ఏంటిది ఈ తాగే వాళ్ళు అన్నీ కలుపుతారు కదా, కాక్టైల్. అది కాక్టైల్ అది. కానీ ఇప్పుడు ఇది ఇంటి దొంగ సమస్య అయింది కదా గురుగారు. దొంగ కంటే ఇంకో పదం వాడి సార్. తెలంగాణలో మొదటి చివరి 2 అక్షరాలు తీసేది సరిపోద్ది గురుగారు. ఓకే, కథం. సో అదే అతను డిస్కషన్ చేయడానికి అసలు వేస్ట్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే స్పిరిచువాలిటీకి సంబంధం లేని వ్యక్తి. అర్థమైంది, తింటాను, అమెరికా బీచ్లో తిరుగుతాను, వేదం గురించి మాట్లాడడానికి అతనికి హక్కే లేదు. అర్థమైందా? అర్థమైంది, తినే వేదం, అసలు వేదం మన గురించి మాట్లాడకూడదు. వైశ్యుడిగా పుట్టాను, బాబా చెప్పాడు నేను మొక్కలు తింటాను, సొక్కలు తాగుతాను, నిక్కర్లు వేసుకుని లిక్కర్ తాగి అమెరికాలో తిరుగుతాను. స్పిరిచువాలిటీకి వాడికి సంబంధం లేదు. హీ షుడ్ నాట్ స్పీక్. అర్థమైందా? వేదం అనేది చాలా గొప్పదే. ఏ దగులుబాజీ అంటే ఆ దగులుబాజీ మాట్లాడకూడదు. వేదో నిత్యమధీయతాం. అదవుతుందా? ఒక పంది స్వచ్ఛమైన పాల గురించి మాట్లాడడం అసలు సింకు కాదు, అదొక దరిద్రం. లివిట్. ఓకే గురుగారు, ఇప్పుడు భగవద్గీతలోని సమదర్శనం, అందరినీ సమానంగా చూడడం సిద్ధాంతాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఇలా తిట్టేనా, అతనిలో కూడా దైవం ఉన్నాడు. నేను దేని వ్యతిరేకించాను? అతని గుణాలను వ్యతిరేకించాను, అతను కాదు. నన్ను తిట్టినోడు కూడా నాకు బంధువే. ఎందుకని? వాడు కూడా కృష్ణుడికి నేను ఎలా అంశనో వాడు కూడా అదే అంశం కాబట్టి. గురుగారు, పూట గడవడం కూడా కష్టమవుతున్నటువంటి ఈ సమాజంలో వారిని ఆర్థికంగా ఆదుకొని అన్నం పెట్టినప్పుడు అది ఏ మతం అయితే ఏంటి చేయడానికి ఒక పక్క మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు మతం ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు అన్నం పెట్టడం వెనకాల ఏ కోణం ఉండొచ్చు? అల్టిమేట్గా మార్పిడే ఉంటుంది. అది ఓపెన్గా కనబడుతున్నటువంటిది. డొక్కా సీతమ్మకి అది లేదు, అర్థమైందా? సో ఆవిడ డొక్కలు చూసింది, ఈ చెక్కలు డొక్కల పైన మొక్కలు వేసి మతం మార్పిడి చేస్తుంది.
సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్థితిలో ఉండే వాళ్ళని దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆదుకోవాలి. ఓకే, అది సొల్యూషన్. మీకు అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవం ఒక ప్రమాదకరమైన మతమే కాదు అని చెప్పలేం. వాళ్ళకి లక్ష్యం అందరినీ మతం మార్చి ప్రపంచం అంతా మాదే ఉండాలని కోరుకుంటారు. దాని మీద వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని తిడితే ఉపకారం ఉంది, వాడు మనోడే కదా. మతం మార్చడానికి వచ్చేవాడు మన నుంచి వెళ్ళినోడే, మార్చబడేవాడు మన నుంచి వెళ్ళినాడు. వాడికి చెప్పాలంతే. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయట్లే కదా. రామాయణం గొప్పదే, భౌతికత గొప్పదే, భాగవతం గొప్పదే, రాజ్యాంగంలో కూడా రామాయణంలో పిక్చరు, భాగవతంలో పిక్చరు ఉంది. కానీ ఈ బాడుకో ఎడారి మతాల పిక్చర్లు ఏముండవు. అర్థమైందా? గవర్నమెంట్ కూడా దేవాలయాలు అండర్లో పెట్టుకుంది, రెండు పెట్టుకోలేదు. అదవుతుందా? అంటే అది అవుట్ ఆఫ్ సబ్జెక్టు, భారతదేశం సంబంధం లేనిది. అర్థమైందా? భారతీయతకి ఈ రెండు మతాలకు సంబంధం లేదు. వాళ్ళకి మత మార్పిడి, ప్రపంచ ఆక్రమించు రాజా, ఇది వాళ్ళ ప్రోగ్రాం. కానీ వాళ్ళు అలా చేయడానికి వాళ్ళకు ఒక ఎయిమ్ ఉంది. కానీ వాళ్ళు అలా చేసినా అసలు చేయకుండా ఉండడానికి నువ్వేం చేస్తున్నావు? యాజ్ ఏ హిందూ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ పీపుల్ గెట్ ఎన్లైట్. నువ్వు రెండు చేయట్లే కదా, నువ్వు దే ఆర్ కన్వర్టింగ్. తప్పేవారు నీదే. గురుగారు, ఈ విషయంలో ఈ ప్రపంచంలో భారతదేశానికి అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడు దశాబ్దాలుగా బేషరతుగా మనకు సపోర్ట్ చేసినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్. అదొక క్రైస్తవ దేశం. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? కాదే, అది యూదుల దేశం. ఇజ్రాయెల్ యూదులు. ఎందుకని వాళ్ళు ఇండియాని ఇష్టపడతారు? ప్రపంచమంతా యూదుల్ని ఎక్కడా ఆశ్రయం అవ్వలేదు, చల్లా చెదురైపోయారు. అప్పుడు ఎవరు ఆశ్రమించారు? భారతదేశమే ఇచ్చింది. అందుకే వాళ్ళు ఇండియా ఈజ్ అవర్ సెకండ్ మదర్ ల్యాండ్ అంటారు. అది వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. ఓకే, అలా చెప్పండి. మీరు క్రైస్తవ మతాన్ని విమర్శిస్తున్నారా లేక కొన్ని మిషనరీ పద్ధతులను మాత్రమే విమర్శిస్తున్నారా? లేక మతాన్ని మీకు? ఇప్పుడు మనకి వ్యక్తులు ముఖ్యం, మనుషులు ముఖ్యమని చెప్పాలి సార్. మతం ముఖ్యమని చెప్పకూడదు, పుస్తకం ముఖ్యమని చెప్పకూడదు. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి నువ్వెవడరా చెప్పడానికి? నేను మిమ్మల్ని బొట్టు పెట్టుకోండి అన్నాను సార్. నేను పెట్టుకోను స్వామిజీ అంటే ఇంకా నువ్వు శత్రువా నాకు? ఇప్పుడు వాడికి నేను అంటే బోల్డ్ ఇష్టం. ఏదో స్పీడ్గా వచ్చాడు, బొట్టు పెట్టుకోలేదు, ఇంకా దుర్మార్గుడు వాడు. ఆ విధానానికి వ్యతిరేకం, గదైందా? ఆ మూర్ఖత్వానికి వ్యతిరేకం, ఆ అజ్ఞానానికి వ్యతిరేకం. ఓకే, అంతే. ఇప్పుడు అబ్దుల్ కలాం ఎందుకు గౌరవిస్తున్నాను సార్? అలా ఆయన ఓపెన్గా చెప్పాడు పబ్లిక్గా, రిలిజియన్ ఈజ్ పర్సనల్. చెప్పండి సార్, మనం అందరికీ మొక్కుదాం. హిందూ సమాజం తనలోని లోపాలను సరిదిద్దుకుంటే మత మార్పిడులు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? ముఖ్యంగా దేవాలయాల్లో భక్తుల పట్ల బ్రాహ్మణుల వైఖరి అనేది, అహంకార ధోని అనేది, అట్లాంటి ఏమైనా కారణాలు కూడా ఏమైనా? ఇప్పుడు బ్రాహ్మలు డీల్ చేసే టెంపుల్స్ ఏమున్నాయి? అంతా అధికారులే కదా, అవును కదా. ఎక్కడో కొండొకచో ఉండొచ్చు అక్కడక్కడ, అవునా? అనే ఎదవలు ఎవరు? ఈ జీతం తీసుకునే శాలరీ గల్లేనా? వాడు ఈఓ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, బోర్డు మెంబర్ కావచ్చు. మేము ఏదో దేవుళ్ళు అనుకుంటారా? నువ్వు ఎవరి వలన బతుకుతున్నావు? ఈ భక్తులు ఉండిలో ఎత్తే కదా, అవునా కదా. వాళ్ళు బాసు, ఆ రెస్పెక్ట్ నీకు ఉండాలి కదా. గుళ్ళోకి వచ్చేన వాడిని గౌరవించాలి, ప్రేమించాలి, బోధించాలి. నువ్వు బాధిస్తావు, వేధిస్తావు, వాడికి చిరాకు వస్తుంది. ఏదో వెంకటేశ్వర ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఈరోజు పెద్ద తోపులాగా అంటుంటాడు, విరిచేయాలి అసలు ఓ గోడకి. చాలా హంబుల్నెస్ వచ్చేలా మనం ఇది లోపమే. ఈ వాడిని ఊరుకోవడం. ఇందాక కొట్టుకెళ్ళినా అందరితో జై శ్రీరామ్, అందరితో భారత్ మాత జై చెప్పించా. కొందరు చెప్తున్నారు లాయర్లు,
మన వాళ్ళకి భయం అండి, కొట్టించుకోవడానికి భయం, అది భయం ఇది భయం అంటాడు. అసలు భయం ఎందుకు రావాలి? ఇది హిందూ దేశం, దీనికి సంబంధం లేని దానికి మైకుల్లో వాగుతున్నారు, దీనికి వ్యతిరేకంగా మైకుల్లో వాగుతున్నారు. ఈ దేశాన్ని గౌరవిస్తాను ప్రేమిస్తానని గట్టిగా ఎందుకు చెప్పట్లే? అది నీ తప్పు, తప్పే. గవర్నమెంట్ మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుని ప్రతి దేవాలయంలో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో మార్నింగ్ జెండా వందనం చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జెండా వందనం చేయాలి. చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఓ శాసనం తీసుకురామండి, సెట్ అయిపోద్ది, మొత్తం సెట్ అయిపోద్ది, దేశం హిట్ అయిపోద్ది, ఫిట్ కూడా అయిపోద్ది. ఆ పని ఆయన చేయాలని కోరుకుందాం. పుట్టుక నుండి మరణం వరకు మనిషి వివిధ దశలలో అనేక రకాలుగా ఇతర మతస్థుల నుండి, కులస్తుల నుండి సేవలు పొందుతూ వారిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఈ సమాజం మత ప్రచార కార్యక్రమాలు ఎంతవరకు అవసరమని మీరు భావిస్తున్నారు? అవును సార్, ఈ దేశంలో ఇతర మతాలు ప్రచారాలు అవి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళంతా మనకే పుట్టారు కాబట్టి, మనం లేకపోతే వాళ్ళకి పుట్టుకే లేదు కాబట్టి మనకే వచ్చి కబుర్లు చెప్పకూడదు. మనం దీన్ని వాడేసుకుని వీళ్ళకే ఉపన్యాసం ఇవ్వడం అంటే అలాగ ఉంటుంది. తప్పు కదా? ఏమన్నా అర్థమైంది మీకు? మీ క్వశ్చన్ వేరు, నా ఆన్సర్ ఇంకో తీరు కదా, అవునా? మీకు అర్థమైందిగా? కాబట్టి ఆడు బతికేది మన మీద, అవునా? ఆడు పండ్లు అమ్ముతున్నాడు, పండించేదేవాడు మనం. ఆడు పూలు అమ్ముతున్నాడు, పండించేదేవాడు మనం. ఆడేదో మతం పేరు చెప్పాడు అని పుట్టించింది ఎవరు? మనం లేకపోతే ఆడు లేడు, ఆడు లేకుండా మనం ఉన్నాం. అర్థమైందా? చివరిగా గురుగారు, మిమ్మల్ని ప్రేమించేవారు, మీతో విభేదించేవారు కూడా ఇంటర్వ్యూ చూస్తున్నారు, వారందరూ మీరు ఇవ్వాలనుకునే ఒక సందేశం? వెరీ సింపుల్ సార్, చాలా సింపుల్. మనుషుల్లా జీవించండి. నేను చెప్పినట్లుగా నాకు మతం కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, స్థాయి కంటే, రంగు కంటే, కనబడిన దేవుడి కంటే కనబడే మనుషులే ముఖ్యం అనేలా మీరు జీవించండి. మొత్తం సెట్ అయిపోతుంది. నాకు ఉపకారం చేసే ప్రతి ప్రాణికి నేను ప్రత్యుపకారం చేస్తాను. ఈ లోకానికి ఏ అపకారం చేయనటువంటి ప్రాణుల్ని నేను అపకారం చెయ్యను. దయ కలిగి ఉండండి చాలు, దయ కలిగి ఉంటే చాలు, మొత్తం ఇటైపోతుంది. దయలేని దరిద్రుల వల్లనే కదా ఇంత ప్రమాదం. చిన్ని పిల్లలు, ఒక మేక కడుపుతూ ఉంది, ఒక స్లాటర్ హౌస్ కట్ నరికింది. నరకగానే ఆ కడుపులోంచి చిన్న బిడ్డ బయటకు వచ్చింది. దాన్ని తీసి పక్కన పెట్టారు. అది అలా కష్టపడి నిలబడబోతుంది. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ దవేశారు. ఎందుకు సార్? ఈ భూమి మీద వాళ్ళ అవసరం అంటారా? నీకెంత హక్కు ఉందో ఈ భూమి మీద, అదే హక్కు చీమకు కూడా ఉంది. ఈ భూమికి ఉపకారం చేసే వాటిల్లో బోల్డని జంతువులు ఉన్నాయి. ఆవు పేడ భూమికి బోల్డ్ లాభం, ఆవు మూత్రం బోల్డ్ లాభం, గొర్రెల పెంట భూమికి లాభం. నీది ఏదైనా ఉపకారం ఉందా చెప్పు? నీ అవుట్కమ్ ఎవరికైనా ఉపకారమే చెప్పు. కాబట్టి దయలేని మనుషులు భూమి లోపల ఉండాలి, దయ కలిగిన వాళ్ళంతా చల్లగా భూమి మీద ఉండాలి. భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు.